నెక్స్ట్ డే అండి ఇది చూడండి అంత రూట్స్ అన్ని కట్ చేసేసి అదంతా తీసేసినాడండి మా వాచ్మెన్ పాపము. ఆ రూట్స్ అన్ని తీసి ఆకులు రిమూవ్ చేసి ఇంత వరకు కట్ చేశానండి. నేను కట్ చేసేసినాను. దీనికి పెయింట్ కూడా కొట్టినానండి, లేకుంటే కింద డైబ్యాక్ అవుతుంది. అది పెయింట్ కొట్టేసినాను. ఇది నీళ్ళలో పెట్టానండి. ఇది ఇక్కడ కొంచెం ఎండ రాదు, 1 వీక్ నీళ్ళలో పెట్టాలి. ఇప్పుడు చూడండి దీంట్లో ఇప్పుడు ఇది వేస్తానండి నేను. ఇది రివైవ్ ఫంగిసైడ్ అండి. ఇది ఫంగస్ రాకుండా చెట్టుకి కొద్దిగా అండి ఫంగిసైడ్. ఎప్సమ్ సాల్ట్ అండి. ఇది చక్కెరలాగా ఉంది. ఎప్సమ్ సాల్ట్ ఇది 2 స్పూన్స్. ఎందుకంటే ఇది షాక్లో పోకోకుండా మొక్క కాపాడుతుందండి. ఇది హ్యూమిక్ యాసిడ్ ఒక 2 డ్రాప్స్ చేస్తాను. కలపాలండి. ఇదంతా బాగా కలపాలండి. ఇది చూడండి, ఇది 3 దాన్ని హ్యూమిక్ యాసిడ్, ఎప్సమ్ సాల్ట్, ఫంగిసైడ్ ఇదంతా 3 బాగా కలిపేసి మొదలలో వేయాలండి. చెట్టు మొదట్లో వేస్తున్నానండి. ఇదంతా నీళ్ళు నిన్న నీళ్ళంది బాగా దండిగా వేసి ఉంటానండి. ఎందుకంటే మట్టి గడ్డలన్నీ ఉంటాయి, అవన్నీ కరిగిపోవాలని నిన్న ఎక్కువ వేస్తున్నాను, బాగా నిండుగా. ఫస్ట్ మనం రీపోర్టింగ్ చేసేటప్పుడు నిండుగా నీళ్లు వేసేయాలండి, బాగా కింది నుంచి పోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ డే కాబట్టి ఇది కొంచెం వేస్తున్నానండి. ఇంత చాలు, మరి ఎక్కువైనా కూడా ఆల్రెడీ తేమ చాలా ఉంది దాంట్లో. ఇది వేసేసి ఇప్పుడు దీన్ని అంతా స్ప్రే చేయాలండి. ఇది ఇట్లా కొమ్మలకంతా పొద్దున సాయంత్రం 2 times స్ప్రే చేయాలి. స్ప్రేయర్ అండి. ఇది స్ప్రేయర్తో ఈ కొమ్మలకంతా రిమూవ్ చేసేస్తాను. చూడండి, ఆకులన్నీ కట్ చేసినాను, పెయింట్ వేసాను. 2 times అండి. ఎక్కువ దీంట్లో మొదట్లో వేయకూడదు నీళ్లు, ఊరికి 2-3 రోజులు ఇట్లా స్ప్రే చేస్తే చాలు. ఈ నోట్స్ అంతా యాక్టివ్ అయిపోతాయండి. ఇవి కొమ్మలు చిగురులు వస్తాయన్నమాట. ఇట్లా బాగా తడిచేటట్లండి. మొదట్లో 2-3 రోజులు ఎక్కువ వేయకూడదండి. ఇది నీళ్ళు ఎక్కువ ఆకూడదు, ఎందుకంటే నీళ్ళల్లో పెట్టాం కాబట్టి నీళ్ళు అవసరం లేదు దీనికి. కింద పడకుండా ఊరికే కొమ్మలకు మాత్రం స్ప్రే చేయాలి. పొద్దున సాయంత్రం 2 times. ఇతేనండి ఇంకా వారం పోతే కన్నా అన్ని నోట్స్ వస్తాయి, అప్పుడు చూపిస్తానండి. పెద్ద మొక్క కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాలండి. ఇది కొంచెం ఎండ తగలనికూడదు. ఒకవేళ ఎండ వచ్చినా ఏదైనా కప్పేయండి, క్లాత్ ఏమన్నా. ఒక 5 days మనం నీళ్ళలో పెట్టుకుంటే చిగుర్లు వస్తాయి బాగా. అప్పుడు మెల్లగా 1 hour 2 hour వచ్చే ప్లేస్లో, ఎండ వచ్చే ప్లేస్లో పెట్టాలండి దీన్ని. ఒక 5 days అయినాక మరి ఇంకోటి వేస్తానండి, అప్పుడు చూపిస్తాను నేను. ఓకేనా అండి, బాయ్ అండి.